ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డం పట్టపగలు అందరూ చూస్తుండగానే గుణపాలు అదే విధంగా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని దాడికి పాల్పడ్డం చూసింది లేదు. అయితే ఇది కూడా ఏదో మారుమూల ప్రాంతంలో అయితే అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ మంగళగిరి లాంటి పట్టణంలో ప్రముఖంగా ఉండే పార్టీ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డ అరాచకం పైన మాట్లాడిందే లేదు, ఎవరు కూడా చర్యలు తీసుకున్నది కూడా లేదు. అధికారికం బదిలీ జరగడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో గతంలో చేసిన అరాచకాలపైన ఇప్పుడు చర్యలు మారుతున్నాయి. 3 ఏళ్ల క్రితం జరిగిన దాడి ఘటన కారణంగా నిందితుల కోసం పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు. 4 టీములుగా ఏర్పడిన పోలీసులు గడిచిన 2-3 రోజులుగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక ఈ క్రమంలో పలువురి ఆచూకీ గుర్తించారు. నాడు పార్టీ హెడ్ ఆఫీస్ మీద దాడి చేసిన దుండగుల్లో ఎక్కువ మంది గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువరున్నారన్న విషయాన్ని కూడా గుర్తించారు. తమను గుర్తించి తమ కోసం పోలీసులు వెతుకుతున్న విషయాన్ని గుర్తించిన నిందితులు అండర్ గ్రౌండ్ లో కూడా కొంతమంది వెళ్లిపోయారు. మరికొంతమంది ఏమో పార్టీ మారేందుకు వీలుగా రాయబారాలు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇక అలాంటి వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని స్థానిక నేతలు స్పష్టం చేస్తున్నారు. నాడు దాడికి పాల్పడిన వారిలో గుంటూరుకి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో పాటు వైసీపీ నేతలు, విద్యార్థి విభజన నాయకులు, పలువురు పోలీసులు కూడా గుర్తించారు. వారిలో పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు అయితే చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం అయితే 5గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అదే విధంగా తప్పుడు పనులు చేసిన వారు ఎవరైనా సరే తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, కానీ తర్వాతి రోజుల్లో తాము చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని కూడా తాజాగా ఉదంతం స్పష్టం చేస్తుందని మనం చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.